అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆషాఢ మాసంలో తెలంగాణ ఆడపడుచులు నెత్తిన బోనాన్ని ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. గడం కుండలు, గండా దీపాలు, చేతిలో ఈరగొనెలు, అంతేకాకుండా వేపాకుతో అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ బోనాన్ని అయితే ఎత్తడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాము. చిన్న పిల్లలు బోనాలను ఎత్తుకొని ఎంతో ఆకర్షణగా నిలవడం జరిగింది. వీరికి చిన్నప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలను పాఠశాలలో అలవరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు వినూత్న. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ ఆనందనికేతన్ హై స్కూల్. ఈరోజు మా స్కూల్లో బోనాల సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల సంబరాలు జరుపుకుంటాము. బోనాలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అందరు బాగుండాలి, రైతులు పంటలు బాగా పండాలని కోరుకుంటారు. మేము ఈరోజు బోనం తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు బోనం మీరే తయారు చేస్తారా దీన్ని? సార్, మేమే చేసినాం. ఓకే, అంటే ఎట్లా చేసిరమ్మా? అంటే నైవేద్యం అండి, బెల్లం అన్నం అండి బోనంలో పెట్టేసి దీపం పెడతాం. ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి డప్పుల సప్పుడుతో పోతరాజులతో తీసుకెళ్తారు. ఓకే అమ్మ, ఏం పేరు నీ పేరు? వర్ష నా పేరు. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు బోనాల పండుగ అయితే మీరైతే నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఏం చెప్తావు బోనం గురించి? బోనం అనేది మన తెలంగాణలో చాలా ట్రెడిషనల్ పండుగ. మనం ఈ బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాం ప్రతి ఆషాఢ మాసంలో. ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓకే అమ్మ, నీ పేరు ఏం పేరమ్మా? మేధశ్రీ. ఏం చెప్తావు బోనం గురించి? బోనం అనేది తెలంగాణ రాష్ట్రంలోని చాలా పెద్ద పండుగ. ఇంకా బోనాల పండుగకి అందరూ ట్రెడిషనల్గా తయారయ్యి వస్తారు. పోతరాజుల వేషాలు కూడా వేస్తారు. అమ్మ, ఏం పేరమ్మా? నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు నాగమనస్విని. నేను 8th క్లాస్ చదువుతున్నాను ఇన్ ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్. టుడే ఇన్ అవర్ స్కూల్ we celebrating Bonalu festival. Bonalu is one of the major festival in Telangana. In this day we wear traditional dresses and go to the temple. Women prepare special offerings is called bonam and carry on their heads. ఓకే అమ్మ, ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నువ్వేం చెప్తావు బోనం గురించి? సౌమ్య. ఏం చెప్తావు అమ్మ? బోనాలు అనేది మహంకాళి పండగ. చాలా అమ్మవారికి సమర్పిస్తాం. బోనం ప్రసాదం చేసి గుడికి తీసుకెళ్తాం. మహిళలు తయారు చేస్తారు. ఆషాఢ సమయంలో జరుపుకుంటాం బోనాల పండుగ. ప్రస్తుతం మనతో పాటు అయితే చిన్న పిల్లలు అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా చిన్న పిల్లలు సైతం ఇక్కడైతే బోనాల పండుగనే అయితే జరుపుకుంటున్నారు. ఇంకా మనతో పాటు మరికొంతమంది పిల్లలు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? భార్గవి. ఎట్లా జరుపుకుంటున్నావు బోనాల పండుగని? Good morning to everyone. My name is Bhargavi. I am studying 6th class. I respected correspondent, principal, teachers, parents and all my dear friends. First of all, I wish you happy Bonalu to everyone. I feel honored and blessed to be given this wonderful opportunity to give a speech on Bonalu celebration. I hope to everyone learns something from this opportunity. Bonalu is a folk festival celebration in Telangana region. మనతో పాటు కొంతమంది టీచర్స్ సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఏం చెప్తారంటే పిల్లలకైతే ఎలాంటి పండుగలు నిర్వహిస్తున్నారు, అంతేకాకుండా ఇంకా బోనాలకు సంబంధించి అయితే ఏం చెప్తారు మేడం? మా స్కూల్లో చదువుతో పాటు అన్ని రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం. ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ పండుగ ఇది కాబట్టి మా స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఈరోజు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా బోనాలు ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మా స్కూల్లో ఉన్నాయి ఈరోజు. ఓకే, అంటే ఇంకా ఏం చెప్తారు మేడం బోనాలకు సంబంధించి అయితే మీరైతే ఏం చెప్తారు? ఇంకా This is the regional festival of our Telangana, so we celebrate our school very grandly, and I learn the culture of our Telangana, and the children also very enjoyed and they encourage, parents also very encourages us. సార్, ప్రస్తుతం చూసినట్లయితే చాలా మంది చిన్నపిల్లలు పోతురాజు వేషాలు కావచ్చు, అంతేకాకుండా బోనాలు ఎత్తుకొని సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏం చెప్తారు బోనాల పండుగ గురించి? బోనాల పండుగ ముఖ్యంగా తెలంగాణలో గొప్ప విశేషమైన పండుగ. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రకృతి సిద్ధంగా ఆలోచించినట్లయితే జనరల్గా వానాకాలం సీజన్, ప్రకృతి పరంగా వచ్చే కొన్ని సీజనల్ వ్యాధులు ఉంటాయి. వాటిని తొలగిపోవాలని, బాధలు పోయి సుఖాలు కలగాలని, వర్షాలు కూడాలని అందరూ కూడా జనరల్గా ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే పోషమ్మ పండుగ చేస్తారు. పోషమ్మ ప్రతి ఇంట్లో కూడా ఆ పండుగ నిర్వహిస్తూ ఉంటారు.
ఆషాఢ మాసం నెల మొత్తం కూడా. మరి ఈ సందర్భంలో మనకు వచ్చే సీజనల్ వ్యాధులన్నీ తొలగిపోవడమే కాకుండా ప్రకృతిని ఆరాధించే తత్వం మన భారతీయ హిందూ విధానంలో ఉంది. అందుకే ప్రకృతిలో భాగమైనటువంటి వేపాకు కావచ్చు, మరి ఇతరమైన వస్తువులు ఉపయోగించి పసుపు మరియు బెల్లం బోనం, ఈ 2 రకాల బోనాలు చేసి అమ్మవారిని మనం పూజ చేస్తుంటాం, కొలుస్తూ ఉంటాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అందరికీ కూడా బోనాల పండుగ అనేది ప్రకృతి ఆరాధన అని చెప్పుకోవచ్చు. మనతో పాటు అయితే కొంతమంది ఉపాధ్యాయులు సైతం మాట్లాడడం జరిగింది. మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడడం. సార్ చెప్పండి, ఇప్పుడైతే తెలంగాణలో పెద్ద పండుగ బోనాల పండుగనైతే చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడపడుచు బోనం ఎత్తుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క మహిళ అయితే బోనం అయితే ఎత్తుకుంటుంది. ఇక్కడ చిన్న పిల్లలు బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. చాలా వరకు మేము చాలా సంతోషంగా ఉన్నామని అయితే వెల్లడిస్తున్నారు. ఇంకా ఏం చెప్తారండి బోనాల పండుగ సంబంధించి? ఇంకా బోనాల సంబంధించి ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి మనల్ని అందరినీ క్షేమంగా ఉంచడానికి కొరకు వీళ్ళందరూ బెల్లపన్నం కానీ పసుపన్నం కానీ అండి వాళ్ళ ఇళ్లలో వండుకొని తీసుకొచ్చి మన పాఠశాలలో ఆ కార్యక్రమ పోషమ్మ బోనాలు ఏ విధంగానైతే ఆచారంగా వ్యవహరిస్తారో ఆ పద్ధతిలో తీసుకొచ్చి ఇక్కడ దాన్ని పూజించి మళ్ళీ అమ్మవారి దగ్గరికి అమ్మవారికి నైవేద్యాన్ని చెల్లించుకొని ఆ విధంగా అందరూ సుఖ సంగతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పాఠశాల తరపున మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యాభిమానులకు పాత్రికేయులకు విద్యార్థులకు అదేవిధంగా మాకు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరి అదే డ్రైవర్కు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఈరోజు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ. అంటే ఇక పాఠశాల ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారండి? ఎప్పుడు కానీ దాదాపు మనకు నిర్వహించుకునేటువంటి ప్రతి పండుగలు కూడా మా పాఠశాలలో నిర్వహించుకుంటాము. ఏదైతే వ్యవహారికంగా ఆచార పద్ధతులు ప్రకృతిపరంగా ఉన్నాయో వాటినన్నీ కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. అంటే చదువుతో పాటు ఇతరత్ర సైతం పండుగలు విశిష్టత సైతం తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పండుగ ఒక్కొక్క విశిష్టత తెలియజేస్తూ వారి పట్ల వాటి సాంప్రదాయాల ప్రకారంగా ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాము. ఓకే అండి. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రధాన ఉపాధ్యాయులు సైతం మాట్లాడడం జరిగింది. చిన్నపిల్లలు బోనాలు ఎత్తుకొని ఎంతో ఆకర్షణగా నిలవడం జరిగింది. ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఘటం కుండలు, గండా దీపాలు, కోడి పిల్లలు, కళ్ళు సాగతో పాటు వేపాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి మనమైతే ఇక్కడ పాఠశాలలో చూస్తున్నాం. చిన్న పిల్లలు ఎంతో ఆసక్తిగా బోనాల పండుగ వేడుకను నిర్వహిస్తున్నారు. పంటలు సమృద్ధిగా పండాలి, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి మనం బోయినపల్లిలోని ఆనంద్ విద్యానికేతన పాఠశాలలో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.